చదువుతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. ఇందుకూరుపేట మండలం డేవిస్పేట, కొత్తూరు గ్రామాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు పెంచి పెన్షన్ అందించడం జరిగిందని అన్నారు. తమ దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమ నాయకులు అధికారులతో కలిసి పనిచేసి కోవూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు మండల టీడీపీ అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి, నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచుకిషోర్ బాబు, హరికుమార్ రెడ్డి, చెన్నయ్య, శ్రీనివాసులు రెడ్డి, గుండాల కృష్ణారెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కోవూరు నియోజకవర్గంలో మేము 25 రోజులు ఎలక్షన్ ప్రచారం చేశాము. 25 రోజుల్లో మీకు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే పేరుతో ప్రతి గడప గడపకి నాయకులందరూ తిరగడం జరిగింది. ఎందుకంటే నేను 25 రోజుల్లో తిరగలేకపోయాను కాబట్టి చాలామంది నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ తిరగడం జరిగింది. నేను తిరిగినప్పుడు కానీ ప్రతి దగ్గర మీకు ఎన్నో ప్రామిసులు చేశామో అవన్నీ చేసినప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి అయ్యో మనం ఇన్ని ప్రామిస్ వీళ్ళకి చేశామే, అవన్నీ నమ్మి వీళ్ళు మనకు ఓట్లేసి ఇంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు, తిరిగి వీళ్ళకి నేను చెప్పిన మాటలు చేయగలనా లేదా అని ప్రతిరోజు అనుకుంటుండేదాన్ని నేను. కానీ ఈరోజు ఈ పండుగ వాతావరణంలో మన చంద్రబాబు నాయుడు గారు మా చేత, ఎమ్మెల్యేల చేత ఆయన ఇచ్చిన మాటల్లో మొట్టమొదటి ఈ పండుగ పెన్షన్ల పండుగ మనము ఎన్టీఆర్ భరోసా పేరుతో ప్రజలకి ఇంత ఆనందంగా సచివాలయ సిబ్బందితో కలిసి, స్థానిక నాయకులతో కలిసి ఒక ఎమ్మెల్యేగా పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ఆ ప్రజల కళ్ళల్లో, వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే ఈరోజు నేను ఇప్పటికీ 6 పంచాయతీలు తిరగడం జరిగింది. అన్ని దగ్గరలో కూడా వాళ్ళకి పెన్షన్లు అందించినప్పుడు ఎంతోమంది ఇందులో ముందుగా చెప్పినట్టే మనకి న్యాయం చేయగలరు అని చెప్పి ఆయన గెలిపించి మీరందరూ ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా నిరూపించుకున్నారు. బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఇది ప్రజా ప్రభుత్వము, సామాన్యుల ప్రభుత్వము అని చెప్పి మీరందరూ కూడా నిరూపించుకున్నారు. దానికి తగినట్టుగానే ఆయన మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఇంకా ముందుకు కూడా మేము ఇచ్చిన మాటలు తప్పకుండా అందరికీ నెరవేరుస్తామని చెప్పి ఈరోజు ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఈ మాదిర ఇంత ఆల్మోస్ట్ దగ్గర 4500 కోట్లు డబ్బులు ఒకే రోజు ఒకేసారి డ్రా చేసి ఇంతమందికి లబ్ధిదారులకి పెన్షన్లు అందించడం అంటే సామాన్యమైన పని కాదు. కానీ ఇచ్చిన మాట కోసం బాబు గారు ఈరోజు ఇది జరపడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము కూడా ఇదే విధంగా పనిచేసి మీ మన్ననలు పొందుతామని ఈరోజు ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గెలిచిన తర్వాత మేమేమి మీ స్థానిక నాయకులందరూ విజయోత్సవ సభలు అవి ఇవి అన్నారు. మేబీ అవి జరుగుంటే ఎట్లుండదో తెలియదు. కానీ ఈ రోజు విజయోత్సవ సభకి మించిన సభగా ఇదంతా నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా స్థానిక నాయకులకి అందరికీ ఒక విన్నపం, మీరందరూ కూడా కలిసి ఈ రోజు చేయాల్సిన ఈ కార్యక్రమం ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ సాయంత్రం లోపల ఆఫీసర్సు, సచివాలయ సిబ్బంది, అలాగే స్థానిక నాయకులు ఇంట్రెస్ట్ తీసుకొని అవన్నీ కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. ఇంత మంచి సబ్జెక్ట్ ని మీడియా మిత్రులందరూ బాగా పబ్లిసిటీ చేయాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.